హరితకు పెళ్లి జరుగుతోంది. ఆమె భర్త పేరు లోకేష్. లోకేష్కేమో అనుమానం ఎక్కువ. లోకేష్ తల్లికి కూడా అనుమానమే. ఎప్పుడూ హరిత మీద అనుమానపడుతూ ఉంటారు. ఒకరోజు హరిత బజార్కు వెళ్తోంది. చాలా సమయం అవుతోంది. తాను సరుకులు తీసుకొని ఇంటికొస్తోంది. అప్పుడు అత్త కొడుకుతో ఇలా అంటుంది. ఎంతవరకు ఎవరితో తిరిగొస్తుందో అడుగు. అలా మాట్లాడకుండా కూర్చుంటే ఇది రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు మన ఇంటి పరువు గంగలో కలుపుతుంది. ఏయ్, ఇప్పటివరకు ఎక్కడికెళ్ళావే? ఎవరితో తిరిగొస్తున్నావు? ఎందుకండి అలా అంటున్నారు? నేను సరుకులు కొనడానికే కదా బజార్కి వెళ్ళాను. సరుకులకి వెళ్తే ఇంతసేపు పడుతుందా? నిజం చెప్పు అంటూ ఆమెని కొట్టడం మొదలు పెడతాడు లోకేష్. ఇక హరిత ఏడుస్తూ ఇలా సమాధానం చెప్తోంది. నేను చెప్పేది నిజమండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ఎంత చెప్పినా కూడా ఆమెను కొట్టడం మాత్రం మానడు. ఆమె ఏడుస్తూనే ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు హరిత చెల్లెలు నీలిమ ఇంటికొస్తోంది. నీలిమ అక్కతో ఇలా అంటుంది. అక్క, పెళ్ళైన దగ్గర నుంచి ఇంటికి రావట్లేదు. అంటే పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటి ఇల్లు మర్చిపోయేలా చేశారా ఏంటి మీ అత్తింటి వాళ్ళు? అక్క, నేను ఇంతసేపు గడగడ మాట్లాడుతూనే ఉన్నాను. ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయావేంటక్కా? అంటూ నీలిమ ఆమె పైన చెయ్యేస్తోంది. ఆమె ఒక్కసారిగా ఇలా అంటుంది. అబ్బా నీలిమా! అంటూ గట్టిగా అరుస్తోంది. దీంతో నీలిమ కంగారు పడుతోంది. ఏమైందక్కా? అంత పెద్దగా అరిచావేంటి? ఏమైందక్కడ? అంటూ నీలిమ ఆమె వీపును చూస్తోంది. ఆమె వీపు మొత్తం కొట్టిన దెబ్బలతో వాతలు ఉంటాయి. నీలిమ వాటిని చూసి చాలా ఆశ్చర్యపోతోంది. అక్కా, ఏంటి దెబ్బలు? ఏమైందక్కా? నిజం చెప్పు. అంటూ నీలిమ గట్టిగా అడుగుతోంది. అందుకు హరిత ఏం చెప్పకుండా అలాగే నిలబడిపోతోంది. నువ్వు చెప్పకపోతే నేను అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదక్కా. ఏం జరిగిందో నిజం చెప్పక్కా. నీలిమా, నాకు ఈ ఇంట్లో అస్సలు గౌరవం లేదు. నా అత్త, నా భర్త ఇద్దరు నాపై అనుమానపడుతున్నారు. నీలిమా, నిన్న నా భర్త దగ్గరికి ఎంత సంతోషంగా వెళ్ళాను. ఏవండి, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటో త్వరగా చెప్పిజావు, నాకు చాలా పనులున్నాయి. మీరు తండ్రి కాబోతున్నారండి. ఈ శుభవార్త మీకు చెప్దామనే వచ్చాను. ఆ మాటలు విని నా భర్త ఏమన్నాడో తెలుసా? ఏమన్నావు? ఒకసారి సరిగ్గా చెప్పు. మీరు తండ్రి కాబోతున్నారండి. చచ్చచ్చ, అశుభం అశుభం. అలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడుకో. అలా అనేసరికి నేను చాలా ఆశ్చర్యపోతూ, ఏంటండి మీరంటున్నది? ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఎవరో కారణమైన దానికి నేను తండ్రిని చెప్తున్నావు? నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇంతలో మా అత్తయ్య మా దగ్గరకొచ్చింది. విన్నాన్రా, అంతా విన్నాను. వెంటనే దీనికి ఆపరేషన్ చేయించాలి. చీచి, ఎంత తెగుస్తుంది అనుకోలేదురా. ఆ మాటలకి నాకు కోపం వచ్చింది. అత్తయ్య, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేనేం తప్పు చేశానని మీరు అలా మాట్లాడుతున్నారు? నేను అనేసరికి నా భర్త ఏయ్, మా అమ్మకే ఎదురు సమాధానం చెప్తావా? అంటూ నన్నిద్దరూ కలిసి గొడ్డును బాదినట్లు బాదారు. గర్భవతి అని తెలిసి కూడా నా పైన కఠినంగా ప్రవర్తించారు. నీలిమా అక్క, ఇక్కడ ఇంత కష్టం పెట్టుకొని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? అసలు ఎందుకు నీ పట్ల వాళ్ళు అంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఆ విషయం నాకు తెలియదు, కానీ నాకిక్కడ ఒక జైల్లో ఉన్నట్టుంటుంది. నాకు నరకం చూపిస్తున్నారు. కక్కలేక, మింగలేక, చావలేక, బ్రతకలేక ఎంతో కుమిలిపోతున్నాను. అసలు ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళ మీద నేను వెళ్ళి కేసు పెట్టొస్తాను. వీళ్ళ బ్రతుకులు రోడ్డుకి ఇడుస్తానక్క. తప్పు నీలిమా, అలా చేస్తే నా బతుకు నాశనం అవుతుంది. వీళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను తెలుస్తానక్క అది ఏంటనేది అని లోపలికి వెళ్తోంది నీలిమ. లోపల వాళ్ళ బావ లోకేష్ దర్జాగా నిద్రపోతూ ఉంటాడు. బావా, బావా లే, నేను నీలిమానొచ్చాను. నీతో మాట్లాడాలి బావా, లే అని పెద్దగా అరుస్తూ ఉంటుంది నీలిమ. అప్పుడతను ఆమె మాటలు విని నిద్ర నుంచి లేస్తాడు. ఓహ్ నీలిమా, నువ్వా? ఎప్పుడొచ్చావు? బావున్నావా? ఏంటి సంగతి? నువ్వు మంచితనమనే ముసుగులో ఉన్నావు బావా. ముందు ఆ ముసుగు నుండి బయటికి రా. నువ్వు చెప్పాలనుకుందేంటో సూటిగా చెప్పు. ఈ డొంక తిరుగుడెందుకు? నీకు మా అక్కనిచ్చి పెళ్లి చేసింది నువ్వేదో ఉద్ధరిస్తావన్న ఉద్దేశంతోనే కాని ఇలా కాల్చుకు తింటావని కాదు. నీకసలు మా అక్క మీద అనుమానం ఏంటి? మా అక్క నీకెలా కనబడుతుంది? మా నాన్న మమ్మల్ని బంగారంలాగా చూసుకున్నాడు. కానీ మా అక్క ఇలా కష్టపడుతుందని మేము అస్సలు అనుకోలేదు. ఈ విషయం మా నాన్నకి తెలిసి గుండెకి చచ్చిపోతాడు బావా. ఎందుకలా చేస్తున్నావు? అంటూ ఏడుస్తోంది నీలిమ.
అతను ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోతాడు. చెప్పు బావా చెప్పు. మీ అమ్మ అబార్షన్ చేపిస్తానంటోంది. మా అక్క ఎలాంటిదో ఎంత మంచిదో మాకు తెలుసు. కట్టుక్కున్న నీకు మాత్రం అర్థం కాలేదా బావా? కొంచెమైనా మనుషులాగా ప్రవర్తించారా? ఇంతలో అత్త బయటకొస్తోంది. మీ అక్క ఎలాంటిదో మాకు అర్థమైందమ్మా. మీరిక్కడ గయగయ అని అరిచినా ఏ ప్రయోజనం ఉండదు. వామ్మో వామ్మో, ఆ నిజాన్ని తెలిసిన దగ్గర నుండి మాకసలు కాలు చెయ్యే అడ్డలేదు. ఏంటి మీకు తెలిసి నిజం? మా నోటితో మేము చెప్పలేమమ్మా. కావాలంటే వెళ్ళి మీ అక్కనే అడుగు. అక్క, నువ్విక్కడికి రా, తాడో పెడో తేల్చేస్తాను. నీలిమ పిలిచేసరికి హరిత అక్కడికొస్తోంది. చెప్పు నీలిమా, వీళ్ళు అడుగుతున్నదేంటో నువ్వు చెప్పాల్సిందే అక్క. ఏం చెప్పాలి? నాకేం తెలుసని చెప్పాలి? వీళ్ళు నన్ను కాల్చుకు తింటున్న సంగతి చెప్పాను కదా, ఇంకేముంది చెప్పడానికి? అదంతా కేవలం నీ ద్వారానే జరిగింది. నా స్నేహితుడు పవన్ అన్నీ చెప్పాడు. పెళ్లికి ముందు నువ్వు ఎక్కడెక్కడ తిరిగింది. ఇంకా ఆప్తారా? ఈ అనుమానానికి కారణం ఆ పవన్ అన్నమాట. ఆ పవన్ ఎవరో కూడా నాకు తెలీదు. నాకు తెలుసక్క, నీ కాపరంలో నిప్పులు పోశాడు. అదంతా ఏంటో నేను చెప్తాను. కానీ పెళ్లి కాకముందే ఒక విషయం జరిగింది. అది మీకు చెప్తే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారని నేను మీతో చెప్పలేదు. అదేంటో వినండి, మీకే అర్థమవుతుంది. హరిత తన గతంలో జరిగిన విషయాన్ని చెప్తోంది. సంవత్సరం కిందట నేను మహమ్మద్ అనే అబ్బాయిని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. కానీ మేం ప్రేమించుకున్న మాట వాస్తవమే. కానీ ఒకరినొకరం పట్టుకున్నది కూడా లేదు. ఎప్పుడూ ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళం. ఒకసారి కూడా బయటికి వెళ్ళడం, తిరగడం లాంటివే చేయలేదు. 2 కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అనుకున్నట్టుగానే 2 కుటుంబాల్ని ఒప్పించాం కూడా. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం అయిన తర్వాత ఒకసారి నాకు మహమ్మద్ ఫోన్ చేశాడు. హరిత, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు మనం భార్యాభర్తలమే కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు ఎప్పటినుంచో కోరిక ఉంది, నీతో టీ తాగాలని. ఒక కప్పు టీ ఇప్పిస్తావా? తప్పకుండా ఇప్పిస్తాను. వెళ్దాం, నేను ఇంట్లో చెప్పొస్తాను. సరే హరిత, నేను కూడా ఇంట్లో చెప్పొస్తాను. బయటకొచ్చేయ్. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళాం. అక్కడ టీ కూడా తాగాం. చాలా సమయం ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాం. అందంగా డిజైన్ చేసుకున్నాం. కానీ భగవంతుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు. మా ప్రేమ ఆయనకి నచ్చలేదేమో. తను నాతో మాట్లాడి సంతోషంగా తన బైక్పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే నేను ప్రేమించిన అబ్బాయి చనిపోయాడు. నేను మహమ్మద్, లే మహమ్మద్, మహమ్మద్ అని పెద్ద పెద్దగా అరిచాను. అలా అడగడం మేడడం తప్ప నేనేం చేయలేకపోయాను. ఇదే మీ దగ్గర నేను దాచిన నిజం. అంతేకాని నేను ఎలాంటి తప్పు చేయలేదు. అసలు ఆ పవన్ ఎవరో కూడా నాకు అస్సలు తెలియదు. హరిత చెప్పినది విన్న తర్వాత నీలిమ ఇలా అంటుంది. అక్క, పవన్ ఎవరో నేను చెప్తాను. పవన్ ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డాడు. కానీ నేను అతన్ని ప్రేమించలేదు. అతను అసలు మంచివాడే కాదు అని నాకు తెలుసక్క. ఈ ప్రేమ ఇవన్నీ నాకిష్టం లేదని చెప్పేశాను. అతను మా అక్క వాళ్ళు కాఫీ షాప్కి వెళ్ళడం చూశాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు. నీకు ప్రేమ అలాంటివి ఇష్టం లేదు, కానీ మీ అక్క మాత్రం వేరే వాడితో తిరుగుతోంది. మరి దాని సంగతేంటి? అతను మా కాబోయే బావగారు, అంటే మా అక్క మొగుడు. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. నీ పిచ్చి పిచ్చి కళ్ళు నా ముందు వేయకో. నీకెన్నిసార్లు చెప్పినా నాకు ఫోన్ చేయడం మానవా? అసలు ఆ నెంబర్ నీకిచ్చిన వాళ్ళని అనాలి. నువ్వింకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కేసు పెడతాను, జాగ్రత్త. పెడతావా? పోలీస్ కేసు పెడతావా? నన్ను చీకొట్టిన మీ బ్రతుకుల్ని నాశనం చేస్తాను. ఏదో ఒక అవకాశం దొరుకుతోంది, ఆ అవకాశాన్ని వదిలిపెట్టనే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత మా అక్కకి పెళ్లి జరిగింది. ఇక అదే మంచి అవకాశంగా భావించిన పవన్ పాపం మా అక్క మీద లేనిపోని నిందలు వేశాడు. ఎందుకంటే మా కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే. మీరేమో అతని మాటలు నమ్మి మా అక్కను అనుమానించారు అని నీలిమ జరిగిన విషయం మొత్తం చెప్తోంది. అందుకు అత్త, హరిత భర్త ఇద్దరూ చాలా బాధపడతారు. అప్పుడు నీలిమ ఇలా అంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బావా, ఇప్పుడున్న అమ్మాయిల జీవితంలో ఏదో ఒక విషాదగత ఉండే ఉంటుంది. ప్రేమించిన ప్రతి అమ్మాయి తప్పు చేసిందని కాదు బావా. ఏ అమ్మాయి అయినా ప్రేమించిన వాడితో సంతోషంగా ఉండాలనుకుంటుంది. కానీ పరిస్థితుల ప్రభావం వాళ్ళని పెళ్లిదాకా తీసుకురాదు. అంత మాత్రానికే ఆడదాని శీలాన్ని శంకించడం అనేది చాలా పెద్ద తప్పు. ప్రేమ అనే ముసుగులో తప్పు చేసేవాళ్లు ఉండే ఉంటారు, నేను కాదనట్లేదు.
కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ తప్పు చెయ్యరు. వాళ్ళ కోరికలను అణిచిపెట్టుకుంటారు. వాళ్ళ మనసులు పసిపిల్లలాగా స్వచ్ఛంగా ఉంటాయి. ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. దయచేసి మా అక్కనికి హింసించకండి. అని నీలిమ చెప్తోంది. అందుకు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. నన్ను క్షమించరిత, నిన్ను చాలా తప్పుపట్టావు. ఆ పవన్ మాటలు నమ్మి నేను నిన్ను చిత్రహింసలు పెట్టాను. ఇంకెప్పుడు అలా జరగదు, నన్ను నమ్ము. ఇక అప్పటి నుంచి అత్తా భర్త ఇద్దరూ హరితను చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతోంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.